బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జగిత్యాలలో. సో ఇక జీవన్ రెడ్డికి సంబంధించి బుజ్జగింపులు మొదలైనట్టు తెలుస్తుంది. సో గతంలో మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా మీనాక్షి నటరాజను ఫోన్ ద్వారా సందర్శిస్తే ఇక ఏకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ జగిత్యాల వెళ్ళారు. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిశారు. సో పార్టీ మార్పు పైన ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఢిల్లీ నుంచి అధిష్టానం ఇక కోరిక మేరకు అధిష్టానం చెప్పినటువంటి మాట మేరకే జీవన్ రెడ్డి ఇంటికి ఇక కాంగ్రెస్ నేతలంతా కూడా క్యూ కట్టినట్టు తెలుస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారొద్దంటూ జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం సస్యమేర అన్నట్టుగా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే జీవన్ రెడ్డి ఇంటిపైన ఉన్నటువంటి ఆ ఇందిరా భవన్ అటువంటి బోర్డును తొలగించినట్టు తెలుస్తుంది. రేపు ఇదే టైంకు జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాడని ఒక చర్చ అయితే జరుగుతుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడదాం. సో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే పిసిసి చీఫ్ కూడా చేరుకొని బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. సో తాజా అప్డేట్స్ ఏంటి? జీవన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? వీడతాననేటువంటి సంకేతాలు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చెప్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో నిన్నగాక మొన్న మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిల శ్రీధర్ బాబు, ఇతర నేతలందరూ కలిసి ఆయనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన ససేమిరా అన్నాడు. ఆ తర్వాత ఒక ఫ్లెక్సీ సైతం ఆకట్టుకునేలా వెలిసింది. దేవుడు శాసిస్తాడు, మానవుడు ఆచరిస్తాడు అంటూ నర్మగర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొద్దిసేపటికే రజనీకాంత్ బొమ్మ ఒకవైపు, జీవన్ రెడ్డి బొమ్మ మరొక వైపు ఉన్నటువంటి భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అనేటువంటి డైలాగ్ తో ఉన్నటువంటి దాన్ని పెట్టడం జరిగింది. తాజాగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి సెక్రటరీ సచిన్, అలాగే వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ తదితర నేతలందరూ వచ్చి దాదాపు 2 గంటల పాటు ఆయనతో కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ససేమిరా అన్నట్టుగానే కనబడుతుంది. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాను, తనకు పార్టీలో జరిగినటువంటి అవమానాలు ఏంటి అనేది ఏకరువు పెట్టారు. దానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ సైతం మాట్లాడడం జరిగింది. జీవన్ రెడ్డి లాంటి నేతలు ఉండాలనే కోరుకుంటున్నాము, ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేశాము అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారు. ఈ నెల 25 అంటే రేపు మధు గార్డెన్, బండారి గార్డెన్ అనేది జగిత్యాల్లో ఉంటుంది శ్రీశైలం. దానిలో భాగంగా 10 గంటలకి ముఖ్య కార్యకర్తలు, శ్రేయాభిలాషులు అందరితో సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ భవిష్యత్ కార్యాచరణ కొరకు మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ఆయన నిన్నగాక మొన్న ఓ లేఖ కూడా విడుదల చేశాడు. నేను 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నా వెంట ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు, శ్రేయాభిలాషులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక ముందు సైతం నాతో ఉంటారని ఆశిస్తూ నేను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి ఓ లేఖ విడుదల చేశారు. దానిలో భాగంగా ఆయన రేపు రాజీనామా చేసి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇందిరా భవన్ అని చెప్పి ఇందిరాగాంధీ మీద అభిమానంతో ఆ ఇంటికి పేరు పెట్టాడు. అది కూడా తొలగించడం జరిగింది అంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. రైట్ చంద్రశేఖర్, ఇప్పటికే పిసిసి చీఫ్ ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా కీలకమైనటువంటి మంత్రులు అడ్డూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, మీనాక్షి నటరాజన్ వాటి కూడా ఒప్పజెప్పే ప్రయత్నం చేశారు, ఒప్పించే ప్రయత్నం చేశారు పార్టీలో ఉండాలని. సో అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా తగ్గినట్టు అనిపించట్లేదు, పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ జగిత్యాల సీన్లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? అక్కడ జీవన్ రెడ్డి అనుచరుల నుంచి ఏదైనా గుసగుసలు వినిపిస్తుందా? అంటే ముఖ్యమంత్రి చెప్తే జీవన్ రెడ్డి వినేటువంటి అవకాశం ఉందనో, లేకపోతే ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి కలిసే అవకాశం ఉందన్నటువంటి ఒక చర్చ ఏమైనా జరుగుతుందా? మీరు అన్నట్టుగా శ్రీశైలం ఇప్పటికే అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానానికి క్లాస్ పీకినట్టుగా సమాచారం అందుతుంది. జీవన్ రెడ్డి లాంటి అత్యంత సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి నేతను మనం కోల్పోవడం అంటే ఏంటి, మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి విధంగా క్లాస్ పీకారు. దీనిలో భాగంగా మీనాక్షి నటరాజన్ లాంటి నాయకులు సైతం ఈయనను సంప్రదించి హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దాదాపు మున్సిపల్ ఎన్నికల సందర్భంలో అంతకు ముందు సైతం ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, ఇంతవరకు మీరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చారు అనేటువంటి కోణంలో సైతం ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడతారా లేదా అనేది పక్కన పెడితే, రేవంత్ రెడ్డి అంటే నాకు గౌరవం, అభిమానం ఉంది, అయినప్పటికీ నాకు అన్యాయం జరిగింది, నాకు ఆవేదన మిగిలింది అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీంతో క్లియర్ కట్ గా డెసిషన్ తీసుకున్నారని చెప్పొచ్చు.
శిష్యులు. రైట్, అంటే గతంలో జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ కొంత సానుకూలంగా మాట్లాడిన సందర్భం మనం చూసాం. పాపం జీవన్ రెడ్డి అంటూ కూడా మాట్లాడిన సందర్భం చూసాం. బట్ జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి ఊహాగానాలు చర్చ జగిత్యాలలో జరుగుతుంది చంద్రశేఖర్? బీజేపీ, బీఆర్ఎస్ లేక ఇండిపెండెంట్గా ఉండేటువంటి అవకాశం ఉందా న్యూట్రల్గా? అయితే రేపు రాజీనామా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిన తర్వాత ముందుగా ఈ కార్యకర్తలు, నేతలు, సన్నిహితులతో సమావేశం అయిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, అభిప్రాయాలు అన్ని కూడా తీసుకుంటారు. ఇప్పటికే జీవన్ రెడ్డి ఒక నిర్ణయం కీలకంగా తీసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. వచ్చే నెల అంటే కొద్ది రోజులు స్తబ్దంగా ఉండి వచ్చే నెల బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సంజయ్ కాంగ్రెస్ లోకి రావడం, సో మరి కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి పోతే అక్కడ ఆయన నిలదొక్కోగలుగుతాడా? అక్కడ ఆయన మనుగడ ఉండేటువంటి అవకాశం ఉందా? సో ఈ రకమైనటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా జగిత్యాల కార్యకర్తల్లో? అయితే జీవన్ రెడ్డికి పార్టీలతో సంబంధం లేకుండా జగిత్యాలలో జీవన్ రెడ్డికి ఒక వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఉన్నటువంటి విషయం విదితమే. దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో జీవన్ రెడ్డి నియోజకవర్గంతో పాటు దాదాపు సరౌండింగ్ లో 5-6 నియోజకవర్గంలో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీ ఆయన. జీవన్ రెడ్డికి సంబంధించి ఏ పార్టీలో వెళ్ళినా ఆయన నిలదొక్కుకోగలుగుతాడు. ఇక్కడ సైతం అవకాశం వచ్చేదేమో, కానీ నాకు అనుకున్న సమయంలో లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా కావచ్చు, ఇతరత్ర విషయాలకు సంబంధించి ఎప్పుడైతే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో కలిశారో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పనిచేస్తున్నా అని చెప్పారో, అప్పటి నుంచి సైతం ఈయన కొద్దిగా ఆలక వహించడం జరిగింది. తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు అనేది ప్రధానమైనటువంటి ఏజెండా. పదవులు ముఖ్యం కాదు. అనేక సందర్భాల్లో నేను పదవులను అన్నింటినీ కూడా దాదాపు అనుభవించినటువంటి పరిస్థితి. ఒకనొక దశలో ఆయనకి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుని హోదా సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో అది కాస్త వదులుకోవాల్సి వచ్చింది అప్పుడు. రైట్, సో రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జగిత్యాల మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సో జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఏం జరగబోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా, మంత్రులంతా కూడా జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారు. ఒక్కొక్కరుగా జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్, ఇవాళ తాజాగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో నేరుగా జగిత్యాలలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళి జీవన్ రెడ్డిని కలిసి మరి బుజ్జగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తివి, మంచి క్యాడరు, మంచి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తివి. సో ఈ పార్టీని వీడి వెళ్ళకూడదు, ఈ పార్టీలోనే కంటిన్యూ అవ్వాలి, భవిష్యత్తులో అవసరమైనటువంటి ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి పదవులను, బాధ్యతలను మీకు అప్పచెప్తాం, మీకు గౌరవాన్ని ఇస్తామంటూ పార్టీ పెద్దలు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా ఫోన్ ద్వారా మరి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసినట్టుగా కొంత సమాచారం ఉంది. సో మీనాక్షి నటరాజన్ మరి ఫోన్ చేసి బుజ్జగించినా ఎక్కడ కూడా జగిత్యాల మాజీ మంత్రి జీవన్ రెడ్డి తగ్గినట్టుగా కనిపించట్లేదు. వి హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు కూడా సో ఒక బ్రదర్గా, వెల్విషర్గా చెప్తున్నాం, పార్టీ మారొద్దు, ఒక ఫైటర్గా మనం పార్టీలో ఉంటూ ఫైట్ చేయాలంటూ సజెషన్ చేస్తున్నప్పటికీ జీవన్ రెడ్డి ఎక్కడా కూడా తగ్గినట్టు కనిపించట్లేదు. కొంత ఆయన ఆవేదనకు లోనవుతుంది తెలుస్తుంది, మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. పార్టీని నమ్ముకొని 40 ఏళ్ల నుంచి మరి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక సీనియర్ నేతకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా, మీరు ఇచ్చేటువంటి ప్రయారిటీ ఇదేనా అన్నట్టుగా జీవన్ రెడ్డి వ్యవహార శైలి కనిపిస్తుంది. సో మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలబెట్టి తన సత్తాను చూపించాడు జీవన్ రెడ్డి. సో ఇదే స్టైల్లో జగిత్యాలలో ఏ పార్టీలోకి వెళ్ళినా, పార్టీలు కాదు, జగిత్యాలలో జీవన్ రెడ్డి మార్క్, జీవన్ రెడ్డి మరి నాయకత్వాన్ని నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి బాధ్యతలు, మంచి పదవులు కట్టబెడతారనే ఒక నమ్మకంతో జీవన్ రెడ్డి అనుచరులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి చూద్దాం రేపు జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది తేటతెల్లం కాబోతుంది. పార్టీ సీనియర్ నేతలు బుజ్జగించిన మరి జీవన్ రెడ్డి తగ్గుతాడా లేక రేపు రాజీనామా చేయబోతున్నాడా? మరి ఈ జగిత్యాల సీన్లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారానో లేకపోతే నేరుగా ఇంటికి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేస్తారా? ఏం జరగబోతుంది జీవన్ రెడ్డి ఎపిసోడ్ అనేది రేపు చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.